నా ప్రేమాని సన్నిధానమునని నాడు జీవానిగా కొను ఘనమైన నీ ప్రేమ ధనమోతో పరోగేశా వినయా పాదమోదిగో మన అవయవములు మన శరీరము సజీవ యాగముగా దేవునికి ఏం చేయాలంటే ప్రతిష్ఠించేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రతిష్ఠించేయాలి. దేవునికి సమర్పణ చేసేయాలి. సంపూర్ణ సమర్పణ జీవితము కలిగిన వారమే మనము జీవించాలి. ఇదిగోనయ్యా నా చేతులు నా కాళ్ళు నీ పని కొరకు నేను వీటిని ఉపయోగిస్తాను. నా శరీరాన్ని నీ పని కొరకు ఉపయోగిస్తాను. నా జీవితాన్ని నీ పని కొరకు ఉపయోగిస్తాను అని మనము దేవుడి సన్నిధానంలో మరి సమర్పణ కలిగిన వారమై ప్రతిష్ఠించుకునే వారముగా మనము ఉండాలి. రోమపత్రిక 6వ అధ్యాయము మరి 13వ వచనంలో కూడా చూస్తే, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులను అనుకుని మిమ్మను మీరే దేవునికి అప్పగించుకునడి. మనమే దేవునికి అప్పగించుకోవాలి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికే మహిమ కలుగును గాక. మన అవయవాలన్నీ కూడా నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలు, ఇక 3వదిగా చూసినట్లయితే, ఎందుకు అభిషేకము ముఖ్య ఉద్దేశం అంటే యాజక సేవ చేయుటకు. ఎందుకు చెప్పండి? యాజక సేవ చేయుటకు. యాజకుడు అంటే సామాన్యమైన వాడు కాదు. ప్రవక్త గొప్పవాడా, యాజకుడు గొప్పవాడా? చెప్పండి ఒకసారి. ప్రవక్తలు గొప్పవాళ్ళ, యాజకులు గొప్పవాళ్ళ? ఎవరు మాట్లాడలేదేంటి? ప్రవక్తలు అంటే అందరూ ప్రవచించే వారిని అందరినీ ప్రవక్తలు అంటారు. ప్రవచించే వారిని అందరినీ. సౌలు గారి సందర్భంలో ఒకసారి జనులందరూ అన్నారు, సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అన్నారు. ఎందుకంటే ఆయన మీదకి ఆత్మ వచ్చినప్పుడు ఆయన ప్రవచించడం మొదలెట్టాడు. ఆ ఆత్మ ఆయన కాపాడుకున్నాడా? దేవుని ఆత్మను కాపాడుకున్నాడా? ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అతని మీదకి ఏం వచ్చిందంటే దురాత్మ వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఆత్మను అభిషేకించిన తర్వాత, ఆత్మ చేత నింపిన తర్వాత ఆ ఆత్మను మనం ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక. మరి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రవక్తల కంటే గొప్పవాడు ఎవరంటే యాజకుడు. ప్రియమైన దేవుని పిల్లారా, యాజకుడు ఎవరి చేత ఏర్పాటు చేయబడిన వాడంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఇప్పుడు మనం చూసినట్లయితే పాత నిబంధన కాలంలో అహరోనును అతని కుమారులను యాజకులై ఉండినట్లు, యాజక సేవ చేయనట్లు వారిని అభిషేకించినట్లుగా ప్రతిష్ఠించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే క్రొత్త నిబంధన కాలము లేక మన కాలం వచ్చేసరికి యాజకత్వం అనేది మారిపోయింది. ఏమైంది చెప్పండి? యాజకత్వము మారిపోయింది. ఎలా మారిపోయిందంటే, మరి మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనందరినీ కూడా యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు ద్వారా
దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా దేవునికి మహిమ కలుగును గాక. మనము ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరం కూడా ఏ వరుసలోకి వచ్చేసామంటే యాజకుల వరుసలోనికి వచ్చేసాం. ఏ యాజకులు అంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు వీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం అందరం ఏమై ఉన్నామంటే మరి ఆత్మ సంబంధమైన యాజకుల వరుసలోకి వచ్చాం. ఏ సంబంధమైన? ఆత్మ సంబంధమైన యాజకులు. ఇప్పుడు మనమందరం కూడా ఆనాడు అహరోను కుమారులు మాత్రమే బలులు అర్పించేవారు. ఇప్పుడు మనమందరం కూడా అర్పించవచ్చు. మనమందరం కూడా ఏం అర్పించవచ్చు? బలులు అర్పించవచ్చు. ఏ బలులు అర్పించవచ్చు అంటే ఆత్మ సంబంధమైన బలులు. అంటే గొర్రెలు, మేకలు, కోళ్ళు వధించడం కాదు, ఆత్మ సంబంధమైన బలియాగములు మనము అర్పించేవారమైనాం. ఆత్మ సంబంధమైన బలియాగం అంటే ఏంటి అంటే కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 16-17 వచనాలు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 16-17 వచనాలు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. చూడండి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఇప్పుడు ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తారో వారు దేవునికి ఇష్టమైన బలి అర్పించేవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి విరిగి నలిగిన మనస్సు ఉంది చెప్పండి? మనస్సు విరిగిపోయి, నలిగిపోయి, కృంగిపోయి, దుఃఖంతో, వేదనతో మన మనస్సుని కరిగించుకుని యేసుక్రీస్తు ప్రభు వారి సిలువను జ్ఞాపకం చేసుకుంటే ఎంతమందికి కన్నీళ్ళు వస్తున్నాయి చెప్పండి? కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకున్నావు, అన్ని పాపములను విడిచి ఆత్మను పొందునా, ఆత్మను పొందునా, ఆత్మను పొందునా. కన్నీళ్లతో కఠిన మనస్సు. కొంతమంది మనసులు చాలా కఠినంగా ఉంటాయి, కరగవు. అందుకనే యెహెజ్కేలు గ్రంథం మీలో నుండి రాతి గుండెను తీసివేసి మీకు మాంసపు గుండెను ఇస్తానంటారు. ప్రియమైన దేవులారా, మన మనస్సును కరిగించుకుని దేవునికి విరిగి నలిగిన బలియాగముగా మన మనస్సుతో దేవునికి ప్రార్థన మనము చేయవలసిన వారమైన అది ఆత్మ సంబంధమైన బలి అన్నమాట. రెండవది స్తుతి యాగము. మనం అర్పించవలసింది ఏం చెప్పండి? స్తుతి యాగము. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతి యాగములు మనము చేయవలసిన వారమైన. మరి మనస్సున స్తుతి కార్యము తప్ప పని ఏమున్నది? ఒకసారి ఆ చరణం పడతారు. ఇది స్తుతి కార్యము తప్ప మనస్సున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది? భక్త జనానికి పని ఏముందంటే స్తుతి కార్యం తప్ప మరి ఏ పని? మనస్సున ఎక్కడ చెప్పండి? దేవునికే మహిమ కలుగు. ప్రియమైన దేవునికులారా, చాలా మంది మనస్సు చేసేవారు ఉంటారు. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి రెండవ బలి ఏంటి అంటే స్తుతి యాగము అర్పించుట. మూడవది ఉపకారము ధర్మము చేటి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15-16 వచనాలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15-16 వచనాలు. కాబట్టి
ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుత్యాగం చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు విహాపము అర్పించుదము. ఉపకారము ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఏమన్నా అర్పించామంటే అది దేవునికి ఇష్టం అవ్వాలి. అవునా కాదా? దేవునికి ఇష్టమైంది అర్పించాలా, ఇష్టం లేనిది అర్పించాలా? నీకు ఇష్టం లేనిది ఎవరైనా ఇచ్చారనుకో, నీ మొహం ఎలా పెడతావు?